హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారము. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నాను. ఇది ఉదయాన్నే వ్లాగ్ అండి. ఇటువైపు చిన్న పాత్ర గిన్నెలో టీ ఉడకబెడుతున్నానండి. అల్లం టీ ప్రిపేర్ చేస్తున్నాను. ఇటువైపు అయితే రాగి జావ చేస్తున్నాను. రాగి జావ మంచిదే కదండి, ఆరోగ్యానికి హెల్తీగా కూడా ఉంటుంది, కడుపు నింపుగా ఉన్నట్టు ఉంటుంది. అందులో షుగర్ కంప్లైంట్ వాళ్ళకి తేలిగ్గా డైజెషన్ అయ్యే ఆహారం కదా. ఈ మధ్య నేను కూడా తాగుతున్నానండి కొద్దిగా. అయితే ఇందులో పెరుగు, ఆనియన్స్ వేసి ఇస్తానండి మా వారికి. అయితే నేనైతే పెరుగుతోనే తాగుతున్నాను. నేను వితౌట్ ఆనియన్స్ ఫుడ్ కదండి, అందుకని సగం అటు సగం ఇటు చేస్తాను. ఉడికిన తర్వాత సపరేట్గా చేసుకుంటాను. అంటే అందులోనే ఆనియన్స్ వేసి సగం తీసి ఆనియన్స్ వేస్తాను, సగము నేను ఉంచుకుంటా, అంటే నేను తాగేస్తాను. ఇలాగా టైం టేబుల్ అయితే మార్నింగ్ టైం టేబుల్ ఫుల్ బిజీగా ఉంటుందండి. ఏదో ఒక వర్క్ ఉండనే ఉంటుంది. ప్రతిరోజు మార్నింగు మన టైం గడిచిపోవడానికి కొన్ని పనులు పెట్టుకుంటానండి. ముందు రోజే టైం టేబుల్ చూసుకుంటాను. రేపటి రోజుకి ఈ పని ఉండాలి, బిజీగా ఉండాలి, మైండ్ ఎటు ఆలోచించకుండా ఉండాలి అని అలాగా ఆలోచిస్తూ ముందు రోజే ప్రిపేర్ చేసుకుంటానండి. రేపు మార్నింగు 10 వరకు ఈ పని ఉండాలి అని. ఈ పనులన్నీ అయిపోయిన తర్వాత 10 నుంచి 11:30, 12 వరకు పడుకుంటానండి. హెల్త్ ఇష్యూ ఉంది కదా, బ్యాక్ పెయిన్, అందుకని పడుకునేస్తాను. దాని తర్వాత లేచి వంట చేస్తానండి. అదే వంటకు ప్రిపేర్ చేస్తున్నాను. రైస్ కడుగుతున్నాను. ఒక 2-3 సార్లు కడిగేసి దాని తర్వాత నీళ్లు పట్టి పెట్టి ఒక 1 అవర్ అలా నానబెట్టి చేస్తాను. లేదంటే ఒక్కొక్క రోజు హడావిడిగా ఉందంటే అలాగే పెట్టేస్తూ ఉంటాను. ఇది నా జుట్టు అయితే మొత్తం కట్ చేసి పడేసానండి. ఇంకా కూడా ఇది కూడా కట్ చేసి అటు పడేద్దాం, ఫ్రీగా ఉంటుంది, ఇందిరాగాంధీ క్రాఫే పెట్టేసుకుందాము అని అనిపిస్తూ ఉంటుంది. మా పిల్లలు అంటూ ఉంటారు, ఇందిరాగాంధీ క్రాఫ్ పెట్టేసుకో, ఈజీగా ఉంటుంది, నీకు దూకునే శ్రమ కూడా ఉండదు అని. అలాగ చేసేయాలనిపిస్తుందండి. జుట్టు నెక్ పెయిన్ వల్ల జుట్టు అలాగా 2-3 పాయలు అల్లుకున్న జుట్టు లాగేస్తూ ఉన్నట్టుందండి. హెల్త్ ఇష్యూ అంతగా పాడైపోయిందండి హెల్త్ బాగా. నాకే తెలుస్తుంది, అయినా భయపడదలుచుకోలేదండి. మనం ఉన్నంత వరకు, అంటే మనము ప్రాణంతో ఉన్నంత వరకు మన పనులు మనమే చేసుకోవాలి. వీలైతే ఇంకొకరికి చేసి పెట్టాలి. మనం ఎదుటి వాళ్ళ మీద ఆధారపడకూడదు అనే స్వభావం అండి నాది. బాగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువే అని చెప్పచ్చు నాకు. ఎందుకంటే ఇప్పటి నుంచే ఆధారపడ్డామనుకోండి అందరి మీద, వాళ్ళ దగ్గర నుంచి ఏదో ఒక మాట మనం అనిపించుకోవడం అనేది అంతకంటే నరకం ఇంకోటి ఉండదు కదా అనేది నా ఒపీనియన్. ఎందుకు అంటే వాళ్ళే సమస్యలతో వేగుతూ ఉన్నారు, సతమతమవుతున్నారు. ప్రతి ఒక్కరికి, చిన్న పెద్ద అందరికీ సమస్యలేనండి. సమస్యలు లేని వాళ్ళు ఎవ్వరూ లేరు. వాళ్ళ సమస్యలతోనే వాళ్ళు సతమతమవుతున్నారు. మనకి ఎలా ఇస్తారు? ఓపిక సహాయాన్ని ఇచ్చే స్టేజీలో ఎవరూ లేరు. ఎక్కడైతే బియ్యం కడిగి పెట్టేసాను, రైస్ అయిపోయింది, అటుపక్క పెట్టా చూడండి. రైస్ కుక్కర్ కూడా అయిపోయింది, అది వెయిట్ వచ్చేసింది. ఇంకా బెండకాయ ఫ్రై చేస్తున్నానండి. ఈ బెండకాయ, దొండకాయ మా ఇంట్లో కంటిన్యూగా ఉండాల్సిందేనండి. వారానికి 2 సార్లన్నా బెండకాయ, దొండకాయ చేస్తూ ఉంటాను. ఇంకోవైపు మట్టి పాత్రలో కందిపప్పు పెట్టాను. ఉట్టి బీరకాయ చేసినా ఒక్కొక్కసారి తినరండి, అందుకని కందిపప్పు వేసి చేద్దాము అనేసి అలా చేస్తున్నాను. టమోటాలు, కొత్తిమీర, కరివేపాకు అన్నీ కట్ చేసి బీరకాయకి చెక్కు తీసి పెట్టానండి. అన్నీ కట్ చేసి పప్పు ఉడికిపోయిందనుకోండి, 3/4 భాగం అంటే 80% ఉడికిపోయిన తర్వాత అన్నీ ఒకేసారి వేసేస్తానండి. టమోటాలు వేపుకోవడము, మళ్ళా పోపు పెట్టుకోవడం, ఇవన్నీ ఎందుకని అన్నీ ఒకేసారి వేసేస్తాను. ఇలా చేసినా కానీ టేస్ట్గా ఉంటుందండి కూర. కొందరైతే అన్నీ వేపుకొని, టమోటాలన్నీ వేపుకొని, మళ్ళా బీరకాయలు వేపుకొని, అంటే ఆ టమోటాల్లోనే బీరకాయ ముక్కలు వేసి వేపుకొని దాని తర్వాత పప్పులో కలుపుతూ ఉంటారు. అలాగా ఓపిక ఉండదండి నాకు ఇలా చేసేయడం. అంటే అమ్మ కూడా ఇలాగే చేసేవాళ్ళు. చెప్పాను కదా, అమ్మ ప్రభావము, అక్క వాళ్ళ ప్రభావం నా పైన బాగా ఉంటుంది అండి. చిన్నప్పుడు ఎవరైనా సరే
నేర్పించారనుకోండి, వాళ్ళే మన మైండ్లో ఉంటారు. వాళ్ళు చేసే పనులే మనం ప్రారంభిస్తూ ఉంటాం. అంటే మనము అదే విధంగా చేస్తూ ఉంటాము. అందుకే చెప్తారు, చిన్నప్పుడు ఏదైతే మైండ్లో ఉంటుందో అదే పెరిగి పెద్ద అయినా సరే ఏదో ఒక రూపంలో అవి మన పనుల ద్వారా కావచ్చు, మాటల ద్వారా కావచ్చు, నడవడికల ద్వారా కావచ్చు ప్రత్యక్షమైపోతూ ఉంటాయి. అది అందరికీ తెలిసిన విషయమే కదండి. ఆటోమేటిక్గా చిన్నప్పుడు ఏవైతే నేర్పించారో అవన్నీ గుర్తొచ్చేస్తూ ఉంటాయి. అవే చేసేస్తూ ఉంటాము. ఇదిగోండి అన్నీ కట్ చేసి పెట్టేశానండి. ఇక్కడ జున్ను పాలు అండి, జున్ను పాలు తీసుకొచ్చారు మా అబ్బాయి నిన్న. ఆ ఫ్రిడ్జ్లో పెట్టేసి ఈరోజు ఇప్పుడు మధ్యాహ్నం పూట చేస్తున్నానండి. పాలు కలిపాను, అందులో బెల్లం కూడా దంచి వేసేసాను, మెత్తగా పౌడర్ చేసి వేసానండి. అటుపక్క సిమ్లో పెట్టాను, అది ఉడుకుతూ ఉంది. ఇటుపక్క అయితే పప్పు మట్టి పాత్రలో పెట్టానండి. ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా చేస్తూ ఉంటాను కదా. ఒక్కొక్కసారి కుక్కర్లో పెట్టేస్తాను పప్పు. ఇలాగా ముద్దకూరలాగా చేయాల్సి వచ్చినప్పుడు మట్టి పాత్రలో చేస్తూ ఉంటాను. సాంబార్ కూడా ఇలాగే చేసుకోవచ్చండి. మట్టి పాత్రల్లో తెలియని రుచి వస్తుందండి, కావాలంటే చేసి చూడండి. మామూలుగా కుక్కర్లో చేసేదానికి మట్టి పాత్రలో సిమ్లో పెట్టి ఉడికించి చేసేదానికి చాలా తేడా ఉంటుందండి. టేస్ట్గా ఉంటాయి కూరలు కూడా. అమ్మ వాళ్ళైతే చెప్తూ ఉండేవాళ్ళు, మీకు కూడా ఇంతకుముందు 2-3 వ్లాగ్స్లో చెప్పున్నాను. చేపల కూర ఇలాంటివి నాన్ వెజ్ కూరలు మట్టి పాత్రలో చేస్తే ఇంకా రుచిగా ఉంటుంది. చేసి అంటే వండి పెట్టేసి మరుసటి రోజు తిన్నామంటే చేపల కూర బాగుంటుందమ్మా అనేవాళ్ళ అమ్మ. నేను కూడా చిన్నప్పుడు తినేదాన్నండి. ఇదిగోండి మూత పెట్టాను చూసుకోకుండా, అది పొంగిపోతుంది, తీసి పక్కన పెట్టేశాను. అంటే త్వరగా ఉడుకుతుంది కదా అని అలాగ పెట్టాను. ఇంకే ఉడికిపోవచ్చింది పప్పు కూడా. ఫ్రై కూడా రెడీ అయిపోయిందండి. ఇష్టంగా మా వాళ్ళు తినే ఫుడ్ కూరగాయల్లో ఈ బెండకాయ, దొండకాయ, వంకాయ ఇలాంటివి తింటారండి. ఫ్రైలు, ఆల్ ఫ్రైస్, అన్ని వెజిటబుల్స్ ఫ్రైస్ బాగా ఇష్టంగా తింటారు. వాళ్ళు ఒక భాగం తింటే కూరగాయలు నేను 2 భాగాలు తింటానండి. బాగా ఇష్టంగా తింటాను వెజిటబుల్స్ అన్నీ కూడా. ఇంకా నాన్ వెజ్ ఎటు తీసుకోను కాబట్టి రైస్ కొద్దిగా, వెజిటబుల్స్ ఎక్కువగా తింటూ ఉంటాను. ఇదిగోండి పప్పు ఇంకొంచెం ఉడికితే బీరకాయ ముక్కలు అవన్నీ వేసేయచ్చండి. వేసేసి ఇంకా మూత పెట్టేసామనుకోండి, లేదా సిమ్లో పెట్టి వదిలేసామంటే బాగా ఉడికిపోతుంది. పోపు పెట్టేస్తానండి. పోపు పెట్టి ఇందులో కలిపేస్తాను. అదిగోండి అన్నీ ఒక్కసారిగా వేసేసాను. కొద్దిసేపు ఒక 2-3 నిమిషాలు ఉడికితే బీరకాయ ఉడికిపోతుంది, త్వరగా ఉడికిపోతుంది కదా. అందుకని ఇంకా కొద్దిగా కారం వేసాను, పచ్చిమిర్చి వేసాను కదా, కాబట్టి కొద్దిగా కారము, కొద్దిగా పసుపు, అది వేయించి పొడి చేసి పెట్టుకున్న ధనియాల పొడి 1.5 స్పూన్ దాకా వేసానండి. ఉప్పు కొద్దిగా వేసాను, రుచికి సరిపడినంత ఉప్పు. ఇంకంతేనండి, ఇంక ఈజీగా అయిపోతుంది ఈ పప్పు, బీరకాయ పప్పు ఈరోజు మన ఇంట్లో స్పెషల్, లంచ్ స్పెషల్. అలాగే బెండకాయ వేపుడు. ఇటువైపు జున్ను అండి, చూడండి గడ్డగా వచ్చేసింది కదా. చూస్తుంటే అది నేనైతే తిననండి. ఎందుకో చిన్నప్పటి నుంచి ఇంట్లో ప్రిపేర్ చేసినా కానీ నేను తినను. ఎందుకు అదంటే నాకు ఇష్టం ఉండదు. సెంటర్లో ఒకరోజు పెట్టేశారండి. నేను ఇంకా కోవా ఏమో అనుకొని ఒక పీస్ తీసి నోట్లో పెట్టారు వాళ్ళు. కోవా ఏమో నాకు పాలకోవా అంటే బాగా ఇష్టం అండి. కోవా అనుకొని తిన్నాను. 2 పీసులు పెట్టారు, 2 సార్లు తినేసా. ఏంటక్క అంటే ఇది జున్ను అన్నారు. వామ్మో, నేను జున్ను తినను కదక్క, ఇంక వాళ్ళ ముందు ఊసేయలేను. కళ్ళు మూసుకొని మింగేసాను రెండోసారి పెట్టినప్పుడు. నాకెందుకో చిన్నప్పటి నుంచి ఇష్టం ఉండదు. నచ్చిన వాళ్ళు ఒక